తండ్రి రావణాయంచు శిరంబు మూర్కొని నిజాంగాగ్రంబుపై నిల్పుతుంగన్నీలో కథ కౌగిలించే తనయుంగారాము తల్లిగాను. ఇది కూడా కార్యక్రమాన్ని పెట్టే కదా. ఒక చెలికానిపై ఒక చేయి సాచి వేరొక చేపలీలాభ్యము చూవాని కొప్పున కందని కొన్ని కుంతలము సెక్కుల నృత్యంబు సేయుమాని కుర్చ చుంగులు గుచ్చి కొమరాల గట్టిన పసిడి వన్యగల పటము వాని ఔదల తిరిగిగా ఆనలబడ గుట్టిన దట్టం పుటించెపు దండవాని రాజితో అప్పల కర్ణపూరములవాని మహిత పల్లవ పుష్పదామములవాని భువనమోహన తటవేషభూతివాని కనివికాంతము కన్నుల కరపుతీరా కనిరోజనరంభంబులముమిడి హరి లలిత రూపములోని నెమ్మనంతరికం హించిరి తము మధ్యలు హృదయ జనిత తాపము వాయన్. ఇది శ్రీకృష్ణుని చేత బ్రాహ్మణ స్త్రీ కొంతమంది అన్నాన్ని ఆరగింపజేస్తారు. నేను ముందు చాలా కాలంగా ఆ ఇంటిని చూసేవాడిని. ముందు బ్రాహ్మణ శ్రీకృష్ణుని చేత ఆహారము ఆరగింపజేస్తారు. ఏమిటి ఆయన వాళ్ళు తెచ్చి ఇతను తిన్నాడు. ఆ తర్వాత ఎంత మదిలో ఉంది అని చదువుకున్న తర్వాత నాకు తెలిసింది. అర్భకులెల్ల పాము దివిజాంతకు అర్భకులెల్ల పాము దివిజాంతకు దౌడయుంగరక్కడ నిర్భయులై ఎదుర్కొని వేగలంచు విమూఢులు అంచున నిర్భమలాగ్రహత్వమున బెందములన్ తమలేగ పిండుతో దుర్భర ఘోర సర్పఘనకుండ విలాంతము జొచ్చిరందము. ప్రమయగర్తు మాధవుడు పాడ ప్రమదయొకత్తు మాధవుడు పాడ విపంచి ధరించి కేల సంధనమున దంత్రి మీరుచు తిరంబు కఠాయం చేసి ఒక్క రాగం తగనాలకించే సుభగస్వర జాతు వేరు ఒక్క రాగము తగనాలకించి సుభగస్వర జాతు వేరు వేరగానమరగబాడే తంద్రమణులౌ దారులంకురింపగన్ ఆడుతూ పాడుతున్నందొక జేడియ మంజీరమంజు సింగితమరంగూడి హరికరము చముగలపై దానగదిగితే జఘన భారాల సై రాసక్రీడాలు. బదాకనే ఎక్కువ అక్కర్లేదు. భవదీయోజ్వల బాహుజాపవిల సద్బాణావళి భగ్నులై దివిజాధీర్తెరులే క్రియంజనిరో ఏ దేశంబులందాగిరో శివునింజొచ్చిరో బ్రహ్మజందిరో హరింసేవించిరో మౌని వృత్తివనంతం నిల్చిరో మనకు శోధింపందం వల్లభ నొచ్చిరి శాస్త్రపులంచును విచ్చల విడితిరుగబలదు వివిధాకృతులను నృచ్చిరి భక్తులు పారలు సచ్చినయందాక మన భజనదిపుమను. ఇంకొకటి దీని తర్వాత గొప్ప నీతి చెప్తారు మొత్తం గారు. ఒత్తి కొనుచురాని జనమెత్తిన రోగముల విపుల ఇంద్రియములను
ఉత్పత్తి సమయముల జరుపక. ఆ మూడు ఏంటంటే మొట్టమొదటి స్టార్టింగ్ లోనే సంహరించేవారట. ఒత్తి కొనుచురాని జనమెత్తిన రోగముల రిపులని ఇంద్రియములను ఉత్పత్తి సమయముల జరుపక మెత్తనగా రాదు మీద జయింపన్. అవసరం తన మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మంత్రులు ఇచ్చిన సలహా అన్నమాట. పురుష సూక్తంతో చదివి పద్యంలో గీత పద్యం ఉంటుంది కదా. చివరిన పద్యం మొదలు అడగడం మానేస్తే ఆ కేటగిరీ పద్యం బాగలేదు అంటే పద్యం మధ్యలో అడిగించారు అనమాట. అంటే సినిమా మధ్యలో వెళ్ళినట్టుగా. రాజేంద్ర విముకుల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభృతన్ను నాక్రమించిన భారమాగజాలక భూమి గోరూపయై బ్రహ్మ చేరబోయి కన్నీరు మున్నీరు గారోదనం సేయ కరుణతో భావించి కమల భకుడు ధరణి నూరడవల్కి ధాత్రియు వేల్పులు కదలిరా విష్ణుని గాననేది. పురుష సూక్తం జదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారితో విగుడు వేల్పులు ధరయునే విన్న ఎత్తి పలుకు వివరించునని ప్రీతి పలికే తెలియా. ఏంటంటే భూదేవి తన నిండా రాక్షసులు తనని చుట్టుముట్టి భూమిని పిండేస్తుంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు నేను కూడా చేయడానికి ఏమిగా ఇందులోని అని చెప్పి దేవతల్ని భూదేవిని తీసుకుని వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తి బ్రహ్మ కూడా కనబడదు. అక్కడ పురుష సూక్తం చెప్పిన తర్వాత అందులో ఒక సౌండ్స్ వచ్చాయి. అది బ్రహ్మకు మాత్రమే వినపడింది. ఆ సందర్భం వెరీ దిగింది. అమ్మా మన్ను తినంగనే శిశువును ఆకుంటినో నిర్వినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్ను నీవు గొట్టంగలాడి మార్గం ఘటించి చెప్పెదవు కాదే మదీయాస్య గంధం మాఘ్రాణం చేసి నా వచనం తప్పై దండింపదే అని క్రీడాముంజపాలకుండైన ఈశ్వరుడు తన నోరు తెరిచి ముఖము చూపిన ఆ లలితాంగికముని ముఖమందు జలధి పర్వతవన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండం మృద్ధక్షణ స్వరూప ప్రదర్శనాన్ని కడుపు లోపలనున్న పాపడు కాదని నగింకరో నడుపబోని క్రాగి తల్లికి నాట్య సన్నము దొడ్డునయి అడగి కారణ కావ్య రూపములైన ఈ సకలముని కడుపులోనిది కాదే పాపడగాకయేమని ఎవ్వడం. బ్రహ్మగారు శ్రీకృష్ణుని ప్రార్థన చేసుకుంటే సభా సరస్వతి జలధర దేవు ఆజాను చతుర్బాహు. జలధర దేవు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల భక్షు. జలధర దేవు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల భక్షు. చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తు భమణి కాంతి భాసు. కమనీయ కటి సూత్ర కంకణ శ్రీవత్సాంఛనాంచిత విహారు. కురుకుండల ప్రభాయుత కుంతలనాటు వైరూర్యమణి గణవర కిరీటు. బాలు పూర్ణేందూరు జిగాలు భక్తలోకపాలు సుగుణాల బాలు కృపాదిశాలు చూచి తిలకించి పులకించి తోద్యమంది ఉబ్బిజలరేగి వసుదేవుడు ఉత్సహించే. స్నానము చేయగరామిని నందర సాధ్యమగ్నుడై విప్రుల కుంధేరుల
శ్రీకృష్ణ అవతార ఘట్టంలో మొట్టమొదటిగా విష్ణుమూర్తి కనిపించాడు. అప్పుడు వసుదేవుడు ప్రార్థన చేశాడు. నలినాక్ష నీవు ఆది నారాయణుడవు. నలినాక్ష నీవాది నారాయణుండవు. జలమునారము నిత్యలమునారము జీవజయమునారమంగు నీవుంట నీయంత వియుంటను నారాయణుండను నామమయ్యే సకల భూతములకు సాక్షివధీ సుందము అభినిద్రించు నారాయణుండ నీ మూర్తి అది నీకు నిజమూర్తి అనరాదు నలిన నాడము యోబనడ చిన్ను కడగి నూరేండు కదకినే గాననగితి ఏకదేశుడముగా అనేక రుచితి జగములో ముందు నీలోన జగముందు అరుడు నీ మాయనట్లైన నవ్వుతుండు. చూసారా సరైన పద్యం దానికి దొరికే పద్యం కాదు నామంటున్నాను. ఏంటంటే అవి సాంఖ్యము తత్వము అలాంటివన్నీ ఒక పద్యాలు. ఈ పద్యాలు అమ్మా తినగానే శిశువును దాని తప్పు ఇలాంటి పద్యాలు గురువు సీసాలు అంటారు. ఈ గురువు సీసాలు పడ్డాను అది కూడా ఎలా ప్రాయంగా మొదటి ఆవుకు పూర్తయింది. ఒకసారి వచనంతో చూద్దాం పరీక్ష. వచనం యావతంతా వచనాలు, మరీ చిన్నవి మరీ పెద్దవి కానీ వచనాలు చూస్తే నాటి స్థూలము నాటి కృషము అనే వచనాలు. ఏదైనా సరే వచనం మొదటి ఒక వర్డ్, 2 వర్డ్స్, 3 వర్డ్స్ అవసరమైతే చెప్పండి. ఇందులో ఒక దండకం వచ్చింది కదా, దండకం దండకం శ్రీ మానిని మానసోర అనే రవికుమార్ గారు యావత్ వచనం అన్నారు చూసారా, దండకం కూడా పద్యమే. కానీ అయినా సరే అది వచనంలా కనపడుతూ ఉంటుంది. మాస్టర్ అడిగారు కదా, ప్రయత్నం చేస్తాను. దీనికంటే ముందు ఒక చిన్న వచనం చెప్పి దండకంలోకి వెళ్తానన్నమాట పవన్ గారు. మరియు చాలు లక్షణ లక్షిత నఖపాదకు భజాంతం భోగపెట్టినాభిమద్యోదనమును సాదరమును శ్రీవత్స కౌస్తు భవనమాలికా విరాజిత విశాలవక్షుండును పుటరీకాక్షుండును శంఖచక్ర గదా పద్మహస్తుండును సత్వగుణ ప్రసిద్ధుండును బ్రహ్మసూత్ర కటి సూత్రహార కిరీయుర కటక కంగణ కుండల కిరీటాది విభూషణుండును భక్తజన కోటండును సుందర కపోల ఫలన సాధరవదన కర్ణుండును నీల నీరగ వర్ణుండును కంబుకంఠరుండును కరుణాత్మ బంధుండును రత్నాద నారద సుందరంద ప్రముఖ సంభావికుండును శ్రీ పుష్ప పుష్టి కీర్తి కాంతి లోజ్యా విద్యా విద్యా శక్తి మాయాది శక్తి పుండును అయ్యుపున పరమేశ్వరులకు మృక్కి భక్తి సంభ్రమము అగ్గరములుగా గద్దెల కంఠుండే దగ్గర గరంభము గురించి ఇట్లని నిర్మించారు. ఇది గద్యం. దీని తర్వాత మాస్టర్ సుబ్బారావు మాస్టర్ అడిగినటువంటి దండకం. శ్రీమాని మానచోరా సుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తం పంగతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాథో నిధింకూలగా బాలకేళీ గటిండేలి నారాయణ క్షయం వటుఖ్యాతి శోభిల్లు నీ నాభికంజంబులో లోక పుంజంబులం వన్ను విన్నాణియై మన్నయాబమ్మ ఉత్పన్నుడయ్యంగదా పావకాకాశవాతాపని వాద్యహంకార మాయా మహామానసాతు హృషీకాతు లోకం లోక బీజం నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంతులేకాత్మయొప్పు నీ యొప్పిడం వెల్లనో చెల్ల చెల్లం విచారింపదారెంత వారెంత వారైన మాయాదులా మాయతో కూడి క్రీడించు లోకానుసంధాతయాఘాత నిర్ణేతయే నీ కళారాశి కింగొందరంభో జగద్భాకులధ్యాత్మలందున్ అశేషాదిభూతం పునందున్ అనేకాది దైవం పునందున్ సదా సాక్షి వయ్యుండు తంతున్ తదంతర్గత జ్యోతి విసుందవంతుంద్రయీ పద్ధతింగొందరింద్రాది దేవాభిధానంబులన్ నిప్పుదొక్కండవంతున్ మరింగొందరారూఢ కర్మంబుల
సంసారం గ్రించి సన్యక్తులై నుంచి విజ్ఞానచక్షుండవంతు మదింబాజ్యరాత్రానుసారంబుగా తన్మయత్వముతో గొందరీవాత్మవంతు మరింకొందరా వాసుదేవాది భేదంబులన్నల్గురై చెల్పువాటింపువంతు మరిన్నీవు నారాయణాఖ్యుండవంతు శివాఖ్యుండవంతు మరింవెక్కు మార్గంబులన్నిన్ను నగ్గింతుడెగ్గేమి ఏరుల్పయోరాసినే రాసులై కూడు క్రీడం విశేషంబులెల్లం విశేషంబులై డిందివి ఎందరూ నంబులీనంబులౌనే కరాకేందు బింబంబు కుంభాంతరంభంబులం బింబితంబైన వేరున్నదే ఎన్ననేలా ఘటాంతర్గతాకాశింబుల్ తద్ఘటాంతంబులందేకమౌలేఖ లోకావధిందీకనే పోకలంబోక ఏకాకి వయ్యుండు దీశా కృశానందు నిమ్మోము భానుండు కన్నుల్ దిశల్ కర్ణము భూమిపాతంబు అంభోనిధుల్ పుక్షిశల్యంబులద్రుల్ లతాసాలము రోమము గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీఖినాభిప్రదేశంబురేరుంబగళ్ళు నిమేషంబు అంభోజగర్భంబు ముఖ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబుగా ఏకమౌ నీమే నిజ నీదంతం వయోజాత గర్భాండము మండితోంబరానోకహానేక శాఖాఫలాపూరితానంతం జంతు ప్రకారంబుగా నిండియుండు మహారూప నిరూపముల్ వెగ్గలం ముగ్గడింపల్లయాంభోధిలో మీరు మేనం నిరోధించి సాధించి ముంగేధరాశింద్ర సాధింపవే తుంపవే కైకభస్తి మధుంజగ్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కుర్మలీలా పరిష్పందివై పందివై నేది నిందీకింద్రోతి దోషాతిరుంగుములన్ జిమ్ముతున్ గృప్పవే త్రప్పవే ఘోరవైరిన్ను సింహుండవై దండివై ఓచి నించూచి యాచింపవే పెంపవే మేము బ్రహ్మాండము నింద బాహుండవై రాజకోటింది పాడింపవే మంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ నల్గురై చెల్పువాటింతువంతు సదా సాక్షివయ్యుండు దంతున్ తదంతర్గత జ్యోతి వీసుండవంతు రాజవై రాజబింబాస్యకై దుర్మదారిం విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ నల్గురై చెల్పువాటింతువంతు సదా సాక్షివయ్యుండు శుద్ధబద్ధుండవై వైదితాంతరంగములంతరంగములుంగాగరంగింపవే పెంపుదీపింపవే కల్కి ముక్తిం ప్రవర్తించి నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నుం విషన్నుం ప్రపన్నుం ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ కల్పా కృపాకల్ప వందారు కల్పా నమస్తే 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 నమః ఉత్సాహం ఉద్యోగం వస్తుంది. ఈ నాటకంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక వర్డ్ మిస్ అయితే పడిపోతుంటాను. అలా అయినప్పుడు కొంచెం నేను సాధించాను. నాటకం ఏం లేదు 5000 క్రేటర్ లాగా అభివృద్ధి చేసే స్థుతి ఇందులో దశావతారాలు వస్తాయి. అసుర స్థుతి ఈ నాటకం చాలా ప్రసిద్ధమైన నాటకం. దీనికి ఉన్నటువంటి వచనం మొత్తం కలిసి చాలా అద్భుతమైనటువంటి నమస్తే నమస్తే నమః నమస్తే నమస్తే నమః. తర్వాత ఇట్లా హరి రాష్ట్రీయ ఇట్లా అది అడగడానికే 10 నిమిషాలు అదే చెప్పు సగం చెప్పు కొంత చెప్పి సాధించి తర్వాత కొడతాను. కొంత చెప్పి చివరిలో అర్థం
ఇంకోటి చెప్పి కాన్షియస్ చెప్పేసాను అడిగే కాబట్టి ఇది రాసక్రీడాభివర్ణనం అండి. సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఆ సమయంబునంది భువనంబుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధబాహు కాంతాసు విలాసం బహువిధ స్ఫురితానపాద విన్యాసము రాసం కృత వియజ్జరణే నేత్రమో వికాసం. ఇట్లు బహువిధ మందిరము నేర్పడికు హరి దర్శించి తన ఇరుగేములను అలంకృతలైతే కలంకరహిత చంద్రబోధనలిద్దరు బుద్ధి కొని వీణలందుకొని వీణల ప్రవీణలై సొంపు మెరసి ఇంపుగా వాయించుతూ ఆనందలహరి విధానము గానము చేయ అదిలంబై తరముగా వేడుక సరళముకు మొరము లేని దేవలందుకొని మధురముకు నధరముకు కడియించి మించి కామినీ జన కబలికా సౌగంధ బంధుర కరాములికి సలయంకు ఎదిరేయంపులను కూడి వివరముగా మొరళీ వివరముగా సారించి పూరించుతూ సరిలేని భంగి కమల గద్దిగా ఆకారముగా నడుమ నిలిచి మరియు గోపసత్తులు అందరూ ఈ సుందరుల కవలియడము దాను తన కవలియడల సుందరులను తేజరిల నృత్త విద్యా మహాత్మక వేలాబలీతంపై విస్మితాఖండలంపై రాసమండలము కల్పించి వేలుపులు హర్షములను కుసుమవర్షములు ఉరియ అందు ప్రసన్న మంజరి సహచరములైన చైతన్యకముల నిత్యు ప్రకటించు సువర్ణముని మధ్యకములైన మహేంద్ర నీలముల కరణము నెరపుచు కరిణి విహార బంధురములైన సింధురముల చెరువుకై కొనుకుచు పల్లవికము సునితలతానుకూలములైన కమలముల స్వభం ప్రకటించుతూ నరదేవుల నడల బెడంగడము నల్లము వీళ్ల పెన్ను సూపుచు తరంగిణి సంగతములైన రోహణాచల శృంగముల బావులాగించుతూ జగన్మోహనుడై ఉండి రక్తకమలాలను చంద్రశేఖర నిర్మల నఖర సంస్ఫురణమును శృతినికంగిని శ్రీమంత పీఠికాలంకరణమును త్రిలోకరక్షాకరణమును సనకసనందరాది యోగీంద్ర మానసాభరణమును చరణములు గయ్యని జగన్మోహనుడై ఉండి రక్తకమలారుణమును చంద్రశేఖర నిర్మల నఖర సంస్ఫురణమును శృతినికంగిని శ్రీమంత పీఠికాలంకరణమును త్రిలోకరక్షాకరణమును సనకసనందరాది యోగీంద్ర మానసాభరణమును నేను చరణములు గడియని సమర్థించి నందిని పుటంపురం పుష్పములు వెసిల్ల జల్లి సల్లలిక కమల పుట్టసిత్తములైన హస్తములు పల్లవీజనుల కంఠములపై నిడి తాను గీతానుసారముగా విచిత్రపాద సంచారములు సంతులు వర్తులాకార రసబంధముల నర్తనములను ప్రవర్తించి వెండియు గ్రేపము దాను శంఖ పద్మ వజ్ర కముక చతుర్ముఖ చక్రవాళ చతుర్భద్ర సౌభద్ర నాగ నంద్యావర్త కుండలీకరణ ధరవీబంధ ప్రముఖములైన విశేష రసబంధములకు చొచ్చి ఏకపాద సమపాద వినివర్తిత గతాగత వలిత వైశాఖమండల త్రిభంగి ప్రముఖములైన పానకముల నిలుచుచు కనక కింకిళీ మంజుల మంజీర సింజనములు జగజ్జన కర్ణరంజనములై జలంగ ఘటిత మర్దిత పార్శ్విక ప్రముఖములైన పాదకర్మ భేదములు సేవించు సమపాద శకట పదనమ తల్లి సుక్తి ప్రముఖములైన పార్థివచారి విశేషములను అపక్రాంతోపాద సూచి ప్రముఖములైన వ్యోమచారి విశేషములను చూపుతూ సురేంద్ర సాక్షికా మనోహరములను అపరిచిత దిక్కరీంద్రకరములను త్రిలోకక్షేమంకరములను కరములను నిరములకు రత్నకటకముల మెరుగులు నిందికరములను తరచుకున్న అర్ధచంద్ర కర్తని ముఖ కవిఠకటకాంఖ సుఖకుండలాంగుల పద్మకోశ పతాక ప్రముఖములైన స్వస్వభావ సూచక నానా విధకర్భావములాచరించుతూ కటి నిబద్ధ స్వర్ణవర్ణ చేలాంచల ప్రభానికరములు సుఖములై దిశాంతరాముఖములకు హరిద్రాలయముద్రాలంకారముల వసంతు ఆస్కందిత భ్రమర శకటాసన ప్రముఖములైన జామండల భేదములు అలాపదండలాప లలిత విచిత్ర ప్రముఖములైన దైవమండలములను నర్చుతూ కమనీయ కంఠాభిరామములను ఉద్దాన తేజస్తోమములైన నీలమౌక్తిక వజ్ర వైకుంఠ్యరామముల రుచిరపు మందిరములది సుందరములైన యురములను నిరుగుడుబడి కలయబడ నంగాంతర్వాద్యకు ఛత్ర ప్రముఖములైన భ్రమరీ విశేషముల విరసించుతూ కమనీయ కంఠాభిరామములను ఉద్దాన తేజస్తోమములైన నీలమౌక్తిక వజ్ర వైకుంఠ్యరామముల రుచిరపు మందిరములది సుందరములైన యురములను నిరుగుడుబడి కలయబడ నంగాంతర్వాద్యకు ఛత్ర ప్రముఖములైన భ్రమరీ విశేషముల విరసించుతూ నిర్దములను చెప్పుటత్తములను ఉత్తరుడి దత్తయు ప్రభాసి చంద్రమండలములకు కుండలముల మెరుగు మొత్తములను ఉత్తములను కటిభ్రాంత దండరచిత ప్రవాహ తిలక మయూరలలిత చక్రమండలని కుంచిన గంగావతరణ ప్రముఖములైన క్రమములెరింగించుతూ వెలిగంగి నిరుల శివుల చెడు నిరులు కములవన్న దీన జనతైన్య కక్కసింపులై తమ రాకటాక్ష దర్శన జాలములై కామినీ జననయన నీనముల రావరింప లలిత కుంచిన వికాసముల ప్రముఖములైన చూపులందేజరిల్లుతూ
ప్రముఖములకు అంగహారముల వెలసిల్లుతూ చరణటికల కంఠరేఖం ప్రార్థించుకుంటారు. అప్పుడు ఆ రసంతో సంగీత సకల జనమానసోల్లాసకరంపై సుధార్థం కుటుంబోలి ఉజ్వల రసాభిరామంపై రామరాజ్యం కుటుంబోలి రాగమణి పూర్ణంపై పూర్ణచంద్ర మండలం కుటుంబోలి కువలయానందంపై నందనవనం కుటుంబోలి భ్రమణీ విరాజమానంపై మానధనుడి చిత్తం కుటుంబోలి ప్రధాన బుద్ధి సమర్థంపై సమర్థ కవిదర్శనం కుటుంబోలి బహుప్రబంధ భాసనంపై సురలోకం కుటుంబోలి వసుదేవనందన విశిష్టంపై శిష్ట చరిత్రం కుటుంబోలి ధరణీ గగనమండల సుందరంపై సుందరీ రత్నం కుటుంబోలి నంగహార మనోహరంపై హరవధూ నిలయం కుటుంబోలి అనేక జాతి సుకుమారంపై సుకుమార వృత్తం కుటుంబోలి ఉద్దీపితమోస్యంపై ఉండేది. అందు నడుము వీరియాడకిమునప్పుడు నివ్వడిలంగహారం సుడిపడ మేఖలల్పదన తూర్కి మెరుంగులు బర్వ ఘర్మము పొడమ కురులు చెలింప శృతిభూషణము మెరవంస కృష్ణలై పదము కరాడుతూ ఎలది పాడిరి మేఘటడిల్లతా ప్రభం. నాకు ఏమనిపిస్తుందంటే బోధన కాలంలో ఆ రాజుగారు ఎక్కువ కోపం వచ్చి కొంత భాగవతాన్ని మీద పాటి పెట్టేసాడు, కొంత భాగం నష్టమైంది అంటే ఆ రోజు రాజేశ్వరి ప్రసాద్ ఉంటుంటే ఒక భాగవతం నష్టమై ఉండేది కాదు. ఆ బోధన పక్కనే ఉంటే మొత్తం అంతా మనకి చెప్పేస్తున్నారు. చూసారా మనకి 1 టెరాబైట్ టెరాబైట్ చెప్తుంటాయి, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ వస్తుంటాయి. అలా మీద పెట్టి చెప్తాను అది ఆయన చదువుకుంటే నాకే కన్ఫర్మ్ వస్తాను. అంటే ఒక్క అపశబ్దం లేకుండా, ఒక్క శబ్దం అటు ఇటు కాకుండా అందులో అర్థస్ఫూర్తితో కొన్ని ఏదో కష్టపడి చదవకుండా అర్థస్ఫూర్తితో అర్థాన్ని అనుభవిస్తూ కరెక్ట్గా ఆ సంస్కృత శబ్దాన్ని బాగా ఉచ్చరిస్తూ దానికి అడిగిన దానికి ముందు అడిగిన దానికి వెనకాల ఇంకా చేయాలంటారా సభ పెడతా మనకి ఏ పదం అయింది అనుకుంటున్నాను. చాలా చాలా చక్కనటువంటి నిర్ధారణ చూస్తున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద వచనం చెప్పారు కనుక ప్రధాన వల్ల నిర్వహణ న్యాయం చేత చిన్న వచనాలు పెద్ద వచనం చాలా పెద్ద వచనం చెప్పేశారు. చిన్న వచనాలు లేదా పద్యాలైనా సరే పద్యాలైనా సరే కారుణ్యం గుణవానిదైకుని అలంకారం గుణాదించి శృంగారోరంజిత దిగ్గజేంద్ర కలభాకారం గులం పొందిరాసు మాధవుడంతవాయకుని శుశ్రూషన్ మహాప్రీతుడై సారూప్యంబు లక్ష్మియం సలినైశ్వర్యాది సంఘాయి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన. అదే రకంగా మొదలుపెట్టిన పద్యాలు ఉన్నాయి. మనకి ఏదో ఏదో కవుగుం ధర్మం మంత్రతంత్ర ధనం కాంబుదేశం దేవతయం ధర్మం ధనం కాంబుదేశం దేవతయం వన్హువేదినీసుడు నెవ్వాడు అట్టి సర్వేసు దీక్షితి రక్షింపజనించినాడు ఎరుగం ఆ శ్రీభక్తకు గర్తకు భక్తకు మేము మృక్కెదం రక్షోనాథ సంహర్తకు. మంత్రం తంత్రం ధనం గాంబుదేశం దేవతయం ధర్మం నన్నియుండపనివ్వాడు అట్టి సర్వేశ్వరుమతిను హింపక కోపవానుడంతు మందస్థితించూచి దుర్మతులై అన్నము లేదు లేదనిది సమ్మాన క్రియాశూన్యులై
ఒక్కొక్క మొదలు 2 పద్యాలు ఉన్నాయి. 2 పద్యాలు చెప్పేస్తాను. ఎట్టి తపంబు సేయం ఎట్టి తపంబు సేయబడే కపంబు కపంబు ఎట్టి తపంబు చేయబడే ఎట్టి తపంబు సేయబడి ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి ధనంబులరుహులకు నీబడెనో తొలిబామునందు నా ఎట్టి వివేకహీనునకు నాది మునీంద్రులు యోగ దృష్టులం పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరిదూడగలిగేడిన్. అప్పుడు యమునాపట్నానికి రథం పట్టుకుని బయలుదేరి శ్రీకృష్ణుని తీసుకురావడానికి వెళ్తున్నాడు. కంసుడు పంపించాడు. అప్పుడు అక్రూరుడు అనుకుంటున్నాడు, నాకు ఎలాంటి అదృష్టం కలిగింది, కంసుడు చాలా దుర్మార్గుడు కానీ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నాడు, సాక్షాత్తు విష్ణువు దగ్గరికి వెళ్ళి తీసుకురాని. శోభిత పాదనఖ ప్రభావళించేరి భవంధకారముల దిక్కదాటుదురు అట్టి దేవరం వైరము తోడనైన పిలువన్నను బంచి శుభం చేసే నిష్కారణమైన ప్రేమ నిజే కంసుని బోలు సభందు గల్గునే. ఒకరికి దాని తర్వాత బాక్స్ కోబెట్టుకోవాలి. ప్రసూనపించమాలిక ప్రసూనపించమాలికా ప్రభాది చిత్రితాంబుగం ప్రసిద్ధ శృంగవేణునాద పాశబద్ధలోకుం ప్రసన్న గోపబాలగీత బాహువీర్యుడయ్యునుల్లసించి ఏగే గోపకుల్ సెలంగి చూడమందకు. అఘాసుడు అని ఒక పాము, వాడిని చంపిన తర్వాత జరిగినటువంటి ఘట్టం. ఆ విషయం అనేటువంటిది గోపకులు పెద్దగా తెలియదు. వాడు దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు ఒక పాము వాడిని చంపాడు. ఆ సందర్భంలో అయిపోయిన తర్వాత చెప్పినటువంటి అంతికామాల జరిగింది. మందంగల్గు సవత్సవాలకు నామయా గుహాసులయ్యందు గోవరులేవరిప్పుడు వేరే చేయనా కన్యులుండెందు లేరు విధాతనే పరులు వీరెవ్వారలిట్లైరో ఎందే జించిరో కృష్ణుడో మెలగు వారేడైయేటికి. బ్రహ్మగారు మనసులో ఆందోళన పడుతున్నారు. కృష్ణుడు యొక్క గోవత్సములను గోపబాలకులను అంతర్ధానం చేసించాడు. కృష్ణుడు ఏం చేశాడంటే వేరే వాళ్ళని మళ్ళీ తీసుకురావడం కాకుండా సృష్టించాడు. బ్రహ్మ కొంచెం యాక్షన్ పడుతున్నాడు మాట. బాగుంది తదు కొండగొడ్డది. అక్కడ ఏమిటంటే గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుని తల్లిని మొత్తం తల్లి దైవం కదా, నగాయత్రియా పరమంత్రం నమాకు తదైవం. రాతల్లి రమ్ము తండ్రి వేతము గోపకురండు విగుడి గట్టమాతలము నందు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలను మీరంతా రండి అన్నాడు. ఎందుకంటే పైన పెద్ద బాధ పెట్టుకోతుంది, అది హరికేన్ పై వచ్చేసింది అన్నమాట. అప్పుడు తల్లి తండ్రి కూడా రాలేదు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, డౌట్ ఫీల్ అవుతున్నారని బాగుంది తడు కొంత దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ సెంగింపగా పోలదు. ఈ శైలాంభోని దివ్యంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డా నాకేలల్లా ఆడదు బంధులార వినుడి క్రిందం ప్రమోదంబునం. పుట్టి
బుద్ధి పుట్టలు నేడు తొంగిలబోయి మాయిలు సొచ్చిగా ముట్టి ఎందకరోళ్ళు వీటలు నొక్కబోయిడి ఎక్కి ఏ పెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద పూకొనలించి నీ పట్టి నీ గడపాలు చేరల పట్టి త్రాగెదోగది. అంటే శ్రీకృష్ణుడి యొక్క బాల్య చేష్టలలోని అల్లరి చెప్పుకునేటువంటి ఘట్టం. బాలుంటే ఎక్కడ బండి ఎక్కడ శకటాసురుని సంహరించిన ఘట్టం. బాలుండెక్కడ బడ్డి ఎక్కడ నభోభాగముపై తెంపరంగాందన్నుట ఎక్కడ ఆటపడుచు కల్లాడిరి ఈ జడ్డు బల్గే లోకం గుణనైన చెప్పబడునే ఏ చందమో కానియం చాలా పించుచు వేరు ప్రేతం ప్రభు నాస్తిర్యులైరందం. ప్రభుత ఆశ్చర్యులైరి అందరూ, ప్రభుత ఆశ్చర్యులైరి అందరూ, ఆశ్చర్యులైరి అందరూ. ఆభోగి భోగ పర్యంతమంటూ ఇందాక తండకం అడిగారు కదా, ఆ తండకానికి ప్రారంభంలో భజనతో కూడా చెప్పాను కదా, ఆ భజన కంటే ముందు నువ్వు ఎప్పుడు సేవ ఆభోగి భోగ పద్యంక మధ్యం నవలము పచ్చని వలువవాణి మేఘం పైనున్న మెరుగు చందం నమురమున శ్రీదేవి యొక్కుమాని ముసరుదేడు దివ్వముఖతి పుష్కము గల తనయుడాడిది పొట్టు గమ్మివాణి కదలిన బహుపద క్రమ విశేషంబులరవము సూపిడి నూపురములవాణి జలజగర్భద్ర సమక సనందన సద్విజామర ప్రశస్యుడైన చిరికుడైన వాణి సౌందర్య ఖనియైన వాణి మొక్క పురుషవద్యుగాంచే మరియు కాదు లక్షణ లక్షణ లక్షణాలు అది తర్వాత ఎవరైనా ఆడియన్స్ నుంచి వచ్చే పుస్తకం పెట్టబడుతుంది, అది తీసి ఏదో ఒకటి బుక్ ఒకటి పెట్టండి. ఓన్లీ దశమస్కంధం మాత్రమే చదవండి. ఎవరైనా ఆడియన్స్ నుంచి వచ్చి ఇక్కడ రెండు వాళ్ళు వచ్చాడు ఆయన చెప్తారే. ఓకే, ఒక సూచన ఏంటంటే ఇప్పటిదాకా ఈ దశమస్కంధం పూర్వభారతంలో కూడా ముందు ఘట్టాలే అనుకున్నారు. అంటే ఇది దాటిన తర్వాత పద్యాలు కూడా అడగండి. మామూలు గోవర్ధనం ధనం మీరే అడుగుతున్నారు. ఏదైనా చెప్తానంటే ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు పరీక్షించారు. దీని తర్వాత పద్యాలు కూడా అడగండి. ఎలక్షన్ కాదు, చూద్దాం. మరి రెండో మరి ఏం రెండో నా పేరు భవన సీతారాం ఒకటి. హరిముఖ కమలము, హరిముఖ కమలము హరిముఖ కమలము చూచు తరుణి యొక్క తెర పలిక కథియగయుండెన్ హరిపద కమలము చూచు హరిపద కమలము చూచు మరగి తని విలేని సుజను మాంటి నరేంద్ర ఒక్కలాంటి మాధవుని ఉజ్వల రూపము కిరీవం చిక్కగబట్టి హృద్గతం చేసి తెలింజనకుండ నేత్రము గ్రప్పున మూసి మేనపులకంబు గ్రమ్మగ కౌగిలించుతు చొక్కములైన లోచముల చొక్కుతుండెను యోగి కైబడి అది అవుట్ ఆఫ్ సిలబస్.
కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణంల బాలం కలడందురన్ని దిశలను కలడందురన్ని దిశలను కలడు కలండని దువాడు కలడో లేడో నాతో బోరక ఇది కంసవధ ఘట్టంలో చాణువుడు ముష్టికుడు వాళ్ళిద్దరితో శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. అక్కడ జరిగింది ఏంటంటే అది యుద్ధం. వాళ్ళ నలుగురికి తెలుసు, కంసుడికి తెలుసు. తక్కిన వాళ్ళంతా కూడా అది కాంపిటీషన్ అనుకుంటారు. కాంపిటీషన్ కోసం విన్నారు, ఒక రన్నాలు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే దొరికిన చంపేయడం అదే అక్కడ ఇంటర్నల్ కాంపిటీషన్. నాతో నింత వాడము కృష్ణుడు చూస్తే ఇంత కనపడతాడు, చాణుడు చూస్తే కొండలా ఉన్నాడు. నీతో నాకు ఫైటింగ్ ఏంటి అంటూ అది కాకుండా అక్కడ పెద్దగా ఉన్నాం కృష్ణుడితో ఆక్షేపణ చేస్తారు. నాతో నింత వాడ విసిరోన పాటి ఏ నీవు పిక్కియాకుండంకులదుండ సద్గుణుడ సత్కర్మ ప్రభావుండ నీ దేవాదృగ్ధి భవంబులెల్లగలవేటే ఈ వీట పోరాడుటల్ ద్రేతల్ సూడగ పుట్టి గంతులిడు దేవి కింపు గోపార్ధక మీరు దూరం అంటే అక్కడే మహిమతోందంగముగా అని కుంభాను వైకుంఠపురముగా గర్భం కంసుని సభగా అని సంసారహితుల సభయుగా ప్రకటించి వినగనా బాహునాదముగాని నారదు వీణాస్వనంబుగా చతుర్లాడక మల్ల జన విగ్రహముగాని రమకోడి ప్రణయ విగ్రహముగా వెలసి తిరుగంగ వేదాంత వీధి కాదు మొరగిపోవగముని మనోమూలగాదు సాగి నడవంగ భక్తుల జాడగా అదుకో శౌరి నామోల నీవెందు జలియలింగా మనం ఒక ఐబిఎం మెయిన్ ఫ్రేమ్ లో మాట్లాడుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రోస్కి గాడు ఇంకా చాలా మంది చదవడం అంటున్నాడు, ఎట్లా ఆడాలా ఐబిఎం మెయిన్ ఫ్రేమ్ తో అంతా తెలుసుకుంటారు. మనందరం ఒక బడ్జెట్ అడుగుతున్నాం, ఆయన ఒక బడ్జెట్ అనుకుని చెప్పేస్తారు. నేనేం చేయబోతున్నానంటే 3 పద్యాలు వరుసగా అడుగుతాను. మీరు ఏ ఆటలో చెప్పినా పర్వాలేదు, వేరే వేరే చోట్ల ఉన్నాయి. 3 పేర్లు చెప్పిస్తాను. 3 పద్యాలు ఆరంభాలు, మీరు 3 పద్యాలు చెప్పిన మైండ్ లో ఎలా అప్లోడ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఎట్టి తపము చేసేను అది నీలాల నీవు యశోద బిడ్డడి అంతే. ఎట్టి తపము చేసెను ఎట్టి సుకర్మములాచరించెను ఎట్టి నిజంబు గల్చెను జీయతి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు నెన్నడు చేరువగాని నీకునే నిత్తి వినోద లీల తలనెత్తి నటించెదవి ఫణీంద్రుపై అలివీరాలక పూర్ణ చంద్రముఖి మేనాక్షిం ప్రబలాధరం కలకంఠిం నవవల్లభాంఘ్రియుగళం గంధే భకుం భక్తనిం పులినశ్రోణిని నిభేంద్రయాన అరుణాంభోజాతహస్తం మహోత్తమగంధిం మృగరాజ మధ్యగని విభ్రాంతాకులైనందం యశోద బిడ్డడ నేత్ర సమస్త జంతు చేతో విదితాత్మ వీసుడవు తొల్లి విరించి తలంచి లోకరక్షాభిఖమాచరింపుమని సమ్ముదిసేయగా సత్కులంబునంబువలయంబుగా వనిటు బుట్టిదిగా ఆదే మనోహరాకృతి సంతానం ఏమడుగుతారా? ప్రసాదరావు
యోధాగ్రేసరుడి అంటే సంతోషం అంటే ఒకసారి సహోద్యోగి ఇతను మా సహోదరి యోధాగ్రేసరుడి యోధాగ్రేసరుడి హలాయుధుడు. అక్కడ జరిగింది ఏంటంటే జరాసంధుడితో యుద్ధం అవుతూ ఉంటుంది. మొట్టమొదట జరాసంధుడు తండ్రికి వచ్చేసినప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు సైన్యంతో వెళ్ళారు. చితపడియాడు జరాసంధుడు, పెంట్రులు కలిపి వీళ్ళు వెనక్కి వచ్చేసాడు. వచ్చేసినప్పుడు ఆ మధురాపట్నంలో ఉండేటువంటి ఆడవాళ్ళు అంతమంది కూడా బలరామకృష్ణుడు ఓడిపోయి రావడం అంటే బాధపడిపోతున్నారు. యోధాగ్రేసరుడి హలాయుధు లోకోత్కృష్ట మహాబల శ్రీధౌరేయుడు కృష్ణుడు ఇట్టి ఘనులం చిత్రంబునేడిట్లు సంబోధించెన్ బలం జగల్చె మగధేంద్రుండంచుని సౌధాగ్రంబుల పౌరకాంతలు మహాసంతప్తలైరంతయు. దీని తర్వాత మళ్ళీ పెద్ద వచనం ప్రారంభం అవుతుందన్నమాట. ఇట్లు తన మొదలు తిరిగి పాడిన జరుగుతుంది సుండాభంతులకు బాహుదండములు విజృంభించి బ్రహ్మాండపు హరకుంభ పరిస్ఫోటనలో పాంచజన్య నిలదములు వివిధ నిర్ఘాత శబ్దముగా అక్కడ మళ్ళీ ఆ పేరు పెట్టాలనుకోండి. హసిత హరినీల నిభ హసిత హరినీల నిభ హరినీల నిభ హసిత హరినీల ఆరంభం కాలేదు. వచనం తర్వాత కాదు కాదు మధ్య ఆరంభం కాలేదు. హరివిభాగి హసితి హరినీల నిభ. ఓకే అంటే ఆయన అడిగినటువంటి తీరు నేను చిన్న వాటి యొక్క నడకలు వేరేగా ఉంటాయి. లయగ్రాహి లయ విభాగి వాటి నడకలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మన సంతోష్ కుమార్ ఒక పద్యం అడిగాడు యోధాగ్రేసరుడి హలాయుధు. దాని తర్వాత పెద్ద వచనం శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి వెళ్ళి జరాసంధుడిని చితక్కుడు వచ్చేసినటువంటి పద్యం. అప్పుడు అది అయిపోయి వెంటనే రెండు లయగ్రాహి పద్యాలు లయ విభాగులు అనుకుంటాను. అవి కోతలుగా చెప్తారు. హసిత హలినీల విభవసనము విశాల కఠిన సమనయన త్రిపది లసితమగు మేఘోల్లసనము బహింపకర కిసలయము హేమమణి కిసల బలయద్యుగులు జసరకుదలందు జసలుగునియంగా సరభసమున బలుందు దరహసితము ముఖాబ్జమున యసగఘనకాల ఆయసమయ మహోగ్రకర ముసలము వడింది సదిక సింహసది శత్రుకుల నసుకులకు పాకెన్ ప్రళయ సమయాంతకుని చెలుగున కటాక్షముల నలభుజటులాగ్ని కణములు చెదర కోలాహలముగా సువర్ణమణి బలయ నిజయోజ్వలిత హలము బడి జాతి శిలమురములు నిర్దలితముగన్ సకలముగనునరిం పగని బెరుకులి జరాసుకుని బలముగణ వీధింజలిక చలితదంజావలికి బలికి భయభీత సురకలికి త్రిజగచ్చలికి హలికి తలడించెన్. లేదు లేదు ఆఖరి పద్యం సరసిజ నివహస్తా దాని ముందు కూడా
కుబలయ రక్షా తత్పర కుబలయ దళ నీలవర్ణ కోమల దేహ కుబలయ నాథ శిరోమణి కుబలయ నాథ శిరోమణి కుబలయ జన వినుత విమల గుణ సంఘాత సరసిజ విభక్త సర్వలోక ప్రసిద్ధ నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారి భక్తలోకోపకారి గురుబుధ జన దోషి ఘోర దైత్యేయసోషి ఇది శ్రీ పరమేశ్వర శ్రీ మహాభాగవతంలో ఇంకా తర్వాత కోపం గారు రాసినటువంటి ఘట్టాలు అంతా కోపం గారే పెట్టారు. రామదాత్మలైనంతరం అని ఈ కార్యక్రమం ఇది ఇలా ఎంతసేపు కొనసాగుతూనే ఉంటుంది కనుక ఇంత అద్భుతమైన ధారణ చేసిన రాజేశ్వర ప్రసాద్ మనం థ్యాంక్ యూ. పద్యాలు ఒక ధోరణిగా వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడో మధ్యలో ఒక పద్యం అడిగితే చెప్పడం అనేటువంటిది శ్రీనివాస రావు గారు రాజరాజేశ్వరి ప్రసాద్ గారికి 10,000 రూపాయలు బహుమానిస్తున్నారు. అనౌన్స్ చేశారు. కనుక మధ్యలో ఒక ఏదైనా పద్యం అడిగినా వచనం అడిగినా దాని ముందు వెనకాల అని కూడా చెప్పడానికి అసాధారణ ధారణ. కనుక ఇంత అద్భుతమైనటువంటి ధారణ ఆయన చెప్పాను ఇందాక ఉత్తర భాగం కూడా చిన్న ధారణ ఉంది. నేను ఇంకోటి కూడా అన్నాను, కానీ ఇంకోసారి చేద్దాం ఉన్నాను. పద్యంలో మధ్యలో ఎక్కడో ఒక సింహాసనం చెప్పేస్తాను. నేను మా ఇంటికి 2-3 సార్లు వచ్చినప్పుడు నేను మధ్యలో పరీక్ష చేసి చూశాను. అక్కడ ఒక వాడు ఎక్కడో మధ్యలో పదం చెప్పడం అంటే మొత్తం సేపంలో మొత్తం పద్యం కూడా చెప్పేశాను. కాబట్టి అది ఇవాళ నా ప్రదర్శన చేయలేదు, అది కూడా నేను చూశాను. అలా చేసినందుకు సభ అనుమతితో అమెరికాలో చేద్దాం. అమెరికాలో చేయలేదు, సభ అనుమతితో గురువారి ఆచార్య వేద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుమతితో ఈ ధారణ వాచస్పతి అన్న సాంప్రదాయం ఉంది. ధారణా వాచస్పతి ఓరుగంటి రాజరాజేశ్వరి ప్రసాద్, ధారణా వాచస్పతి ఓరుగంటి రాజరాజేశ్వరి ప్రసాద్, ధారణా వాచస్పతి ఓరుగంటి రాజరాజేశ్వరి ప్రసాద్. ఈ విధం ఈ ధారణ అవుతున్నప్పుడే నా మనసులో వచ్చింది ప్రయత్నంగా. అసలు నేను అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, నేనే అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. గురువాక్యం కర్తవ్యం అప్రయత్నంగా నా మనసులో కూడా వచ్చింది. అది ధారణ వాచస్పతి ఇంకోగానే చెప్దాం అనుకున్నాను. బ్రహ్మరాక్షసుడు పదం బాగులేదు, వాచస్పతి బాగుంటుంది. అసలు బయలుదేరేటప్పుడే ధారణ వాచస్పతి అనేటువంటి బిరుదు మనం ఇస్తే బాగుంటుంది. ధారణ బ్రహ్మరాక్షసు ఉన్నారు కానీ వాచస్పతి మనకు కావాలి కదా అని అసలు ఆ విధంగా అనుకున్నందుకు ఈనాడు అదే బిరుదాన్ని కూడా సూచించడం జరిగింది. హార్దిక గారి శుభాకాంక్షలు. ధారణ వాచస్పతి ఓరెంట్ రాజేశ్వరి ప్రసాద్. శ్రీనివాసరావు గారు ఆర్థిక కూర్చొని చెప్పండి. కూర్చోండి సార్. నాకు రాజరాజేశ్వరి ప్రసాద్ గారు మరి 18 ఏళ్ళ నుండి ఆయన గురువు గారు 5 నెలలు నలిగిపోన్నారు. ఆయన కంటే బలవాన్ని అభిమానం. ఆయనతో నాకు రోజు ఇవ్వకుండా మాట్లాడి ఆయన పాటించాను. అది నేనే వెళ్దాం అనుకున్నాను. ఆయన అక్కడికి వెళ్ళడం నా ఆధ్వర్యంలో పెట్టి ఈ సందర్భంగా చెప్పాను 10,000 రూపాయలు నేను
కూర్చున్న ప్రక్రియను మార్చి కొన్ని అష్టావధానాలు పూర్తయిన తర్వాత సంస్కృత అష్టావధానం కూడా అయిన తర్వాత ఇక అష్టావధానాలు పక్కన పెట్టి ఏదో ఒక కార్యక్రమం సాహిత్య వినోద కార్యక్రమం ఒకటి పెడతానంటే లాస్ట్ 5 years బట్టి ఇతనే ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఏదో ఒక తమాషా చేసిన ప్రయోగాలు మళ్ళీ ఇక్కడ కాకుండా ఇంకెక్కడ కూడా చేస్తున్నాడు. చేసినప్పుడు చాలా పేరు వస్తుంది. బహుశా ఇది ఇక్కడ మొదలెట్టి మరి కొన్ని చోట్ల చేసి దీనికి మరికొంత ప్రాచుర్యం వస్తుందని ఆశిస్తున్నా. కొందరికి సెంటిమెంట్ ఉంటుంది. మెగా రామలింగకృష్ణ గారు ప్రతి మీటింగ్ లో చెప్తుంటారు, మేము సాహిత్య సులభలో మొట్టమొదటి నవావధానం చేశాను. లేకపోయినా ఈ ముఖమాత ఆయన చెప్తుంటాడు. ఆయన సెంటిమెంట్ మానవ సక్సెస్, మెటీరియల్ సక్సెస్. సో అష్టావధానాలు అయ్యాయి, నవావధానాలు అయ్యాయి. అందుకు 10 మందిని కూర్చోబెట్టారు చిన్నలో కొన్ని నెంబర్ మారాలని చెప్పేసి. ఇప్పుడు అడిగేవారు ఆయన సార్కి ఒక నెంబర్. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత ఉంటుంది. మాకు శాలువులో అందజేసినటువంటి ఉప్పల శ్రీహరి చూడవాడు